మారిస్తే వస్తాయి, టెక్నాలజీని ఉత్పత్తిగా మారిస్తే వస్తాయి, ఉత్పత్తిని ఉపాధిగా చేస్తే వస్తాయి, ఉపాధిని ఆదాయంగా మారిస్తే వస్తాయి. వేరే మార్గం లేదు. ప్రపంచమంతా తెలుసుకున్న సత్యమే. ఈ దేశంలో దాన్ని విస్మరించి నేలవిడిచి సాము చేస్తున్నామా? ఈ ఒక్క అంశం మీకు చెప్తాం అనుకున్నాను. నేను నిజానికి 15 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ పట్టింది. మిగతా మీ ప్రశ్నలు కొలుతాను. ఎందుకంటే అంశాలని, ఏ విషయాన్నైనా కూడా దేశంలో సమస్యల్ని ఎలా పరిశీలించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిష్కరించాలి, ఎలా మార్పు తీసుకురావాలి, ఇది నేర్పేదే నిజమైన విద్య. దీనికి మిమ్మల్ని తయారు చేసేది నిజమైన విద్య. అది తయారు చేస్తే ఆ విద్య సార్థకం. ఒక 20 ఏళ్ల తర్వాత మీరు సగర్వంగా మాట్లాడగలుగుతారు, గొప్ప దేశ నిర్మాణం చేశాం మేమని చెప్పాను. మీ పిల్లలకు మీరు చెప్పినప్పుడు ఈ దేశంలో సమస్యలు చాలా మేరకు పరిష్కరించాం, గొప్ప దేశాన్ని నిర్మాణం చేశాం, ప్రపంచంలో ఎవరికి తగ్గకుండా ఓ జాతిగా మనం పెరిగాం, ఇక కొత్త సమస్యలు మీకు ఏమన్నా ఉత్పన్నమైతే మీరు వాటిని పరిష్కరించుకోని చెప్పని ధైర్యంగా మీరు చెప్పగలరు. అలాంటి సమాజ నిర్మాణం కావాలి. అది కావాలంటే ఈ వేళ మన అడుగులు వేయాలి. ఇప్పటికే ఆలస్యం చేశాం కొన్ని విషయాలు. అందుకు మీరంతా సమాయత్తం అవుతారని చెప్పని ఆశిస్తూ మీ అందరి ప్రశ్నలు ఆహ్వానిస్తూ, బాబు మైకులు రెడీగా ఉన్నాయా? సార్. ఎన్ని ఉన్నాయి? 3 మైకులు ఉన్నాయి సార్. 3 మైక్స్. ఒకళ్ళక్కడ ఉండి ప్రాంప్ట్గా క్వశ్చన్ చేతులెత్తగానే మీ మనసులో చాలా సందేహాలు ఉండవచ్చు. ఏది తప్పు కాదు, ధైర్యంగా అడగండి. పరిష్కారాలు ప్రతిదానికి వెంటనే రాకపోవచ్చు, కానీ కనీసం ఎలా విషయాల గురించి ఆలోచించాలి, సమాజాన్ని గురించి ఏ రకంగా విశ్లేషించాలో మనకు అర్థమైతే మీకే పరిష్కారాలు వస్తాయి. అందుకు మీరు సిద్ధపడతారని చెప్పి ఆశిస్తూ మరోసారి మీ అందరినీ మనసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గుడ్ మార్నింగ్ సార్. పేరు చెప్పినా క్వశ్చన్ అడిగేసి. నా పేరు అమర్నాథ్ సార్. నేను ఇదే కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మీరు ఇప్పుడే చెప్పారు విద్య అనేది మనిషికి వెలుగునిస్తుందని అంటున్నారు. అయితే నా అభిప్రాయం ఏంటంటే, ప్రజలు విద్యావంతులైతే దేశం సుభిక్షంగా ఉంటుంది, సర్వ సమస్యలకు విద్య పరిష్కారం అని గత 64 సంవత్సరాలుగా ఎందరో మహోన్నతమైనటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అంటే నేను దీన్ని ఏం తప్పుపట్టట్లేదు, ఇది కరెక్టే. కానీ ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు, అవినీతికి విద్యావంతులే అధిక శాతం కారణం అనేది నా క్వశ్చన్ సార్. దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? విద్య సత్ఫలితాన్ని ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ క్వశ్చన్కి మీరు ఎలా స్పందిస్తారో నాకు తెలియజేయండి. ఓకే బాబు, విద్య అంటే నేను చెప్పాను కదా, పరీక్షలు, పుస్తకాలు, కాపీ కొట్టో బట్టి బట్టో మార్కులు రావడం అనుకుంటే ఆ విద్య వల్ల సమాజం ఏమీ మారదు. విద్య అంటే విజ్ఞతనిచ్చేది, సంపద సృష్టించేది, సమాజంలో సహజీవనం ఎట్లాగో మనకు తెలిపేది, మన హక్కుల్ని బాధ్యతల్ని సమానంగా అర్థం చేసుకుని ఏర్పాటు చేసేదన్నట్టయితే అలాంటి విద్య వల్ల సమాజంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఉదాహరణకి బస్ స్టాప్ దగ్గర, ఎయిర్పోర్ట్లోనో క్యూలో నుంచోవాలి అని చెప్పంటే, అరే క్యూలో నుంచుంటే నాకు న్యూసెన్సు అనుకుంటే విద్య లేనటువంటి మూర్ఖుడు వాడికి బ్రహ్మాండ డిగ్రీలు ఉండొచ్చు. కానీ అందరం క్యూలో నుంచుంటే అందరికీ సౌకర్యంగా ఇవి అందుతాయి అని గుర్తిస్తే వాడు నిజమైన విద్య ఉన్నటువంటి వాడు స్కూల్లో డిగ్రీ లేకపోవచ్చు, వాడికి కామన్ సెన్స్ ఉన్నవాడు, ఇంగిత జ్ఞానం నేర్పేది నిజమైన విద్య. చనిపోయినారు మన ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఆ పేరు విన్నారా ఎవరన్నా మీరు? ఆయన చెప్పారు నాకు ఒకసారి, ఆయన ఒక స్కూల్ కోసం అని చెప్పని ఒక మాడ్యూల్ తయారు చేశారట. ఒకరోజు మాస్టర్ గారు వస్తాడు, వచ్చి స్కూల్లో టేబుల్ మీద ఆ మైక్ తీసుకోండి, చాక్లెట్లు అలా పడేసిదిగో మీరు చాక్లెట్లు తీసుకోండి అన్నట్ట క్లాస్లో పిల్లలు. అందరూ బిలబల్లాడుతూ ఒకసారి అడిగి వెళ్ళేసి, కొంచెం బలం ఉన్నాడు ముందుకెళ్ళాడు, తక్కువ ఉన్నాడు వెనకబడిపోయాడు, ఎవరైనా ముందుకు వస్తే నీకు డొక్కలో పొడిచాడు, ఆ చాక్లెట్లు కొందరు లాగేస్తున్నారు, చిందరవందరు అయిపోయినాయి, చాలామందికి అందకుండా పోయింది. మర్నాడు అదే మాస్టర్ గారు వచ్చి, క్లాస్లో మీరంతా 30 మంది ఉన్నారయ్యా, 30 చాక్లెట్లు పెట్టాను ఇక్కడ అని ఆ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు అమర్నాథ్ అంటున్న ఒకటి పిలిచి, బాబు నువ్వు అందరినీ కొంచెం జాగ్రత్తగా నుంచోబెట్టి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఒకటి అందేట్టుగా నువ్వు ఏర్పాటు చేయని చెప్పని ఆయన చెప్పాడు. ఈసారి అందరూ వరుసగా నుంచున్నారు, ప్రతి ఒక్కడికి చాక్లెట్ అండి. వాళ్ళకి అనుభవం నుంచి పాఠం నేర్చుకున్నారు. క్రమశిక్షణతో ఉంటే ఒక క్షణం ఆలస్యమైనా కూడా మనందరికీ అందుతాయి,
అది లేకుంటే మనందరం జుట్లు చింపిరైపోతుంది, బట్టలు చిరిగిపోతాయి, ఒకరినొకడు కొట్టుకుంటాం, చాక్లెట్ అందకుండా పోతాయి, చెడిపోతాయి, కింద పడిపోతాయి అన్నది నేర్చుకున్నారు. ఈ రెండోది విద్య. బట్టి క్లాసులో మార్కులు తెచ్చి ర్యాంకులు వస్తే విద్య కాదు. నిజమైన విద్య లేకపోవడం చేత సమాజంలో అశాంతి వస్తున్నది. నిజమైన విద్య లేకపోవడం చేత కులం పేరుతో మతం పేరుతో తన్నుకు తోస్తున్నారు. నిజమైన విద్య లేకపోవడం చేత సమాజం మొత్తాన్ని నాశనం చేసినా కూడా నేను మాత్రం ఎరగాలని చెప్పిన మూర్ఖత్వం జనంలో లోపరిస్తున్నారు. అది విద్య కాదు. కాబట్టి విద్యకి అర్థాన్ని మనం విస్తృతంగా అర్థం చేసుకోవాలి. సమాజంలో నిజమైన విద్య ఎప్పుడు వస్తే అప్పుడు సమాజంలో సయోధ్య సాధ్యమవుతుంది. అప్పుడు ఆ సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. వ్యక్తి ఉన్నతి, సమాజ ఉన్నతి రెండు సాధ్యమవుతాయి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ రెడీగా ఉన్నా మీరు? ఓకే, గో హెడ్. వేదికను అలంకరించినటువంటి జయప్రకాష్ నారాయణ గారికి, అలాగే టైం వేస్ట్ చేయదు, పక్కనే అంశం కదా సార్. ఈరోజు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లోనే టోటల్ ఫార్మసీ కాలేజీలు సుమారుగా 300 ఉన్నాయి సార్. అలాగే మన పక్కన ఉండేటువంటి ఒరిస్సా స్టేట్లో చూసుకున్నట్లయితే 10 కాలేజెస్, అలాగే పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే 10 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి సార్. ఇక్కడ 300 కాలేజెస్లో చూసుకునేసరికి ఫార్మా కాలేజెస్లో దీంట్లో టీసీ అప్రూవ్డ్ అయినవి చాలా తక్కువ సార్. అలాగే ఏఐసిసి ద్వారా అప్రూవ్డ్ అయినవి కూడా చాలా తక్కువ. వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చేస్తున్నారు 300 కాలేజెస్ కూడా. ఈ కాలేజీల్లో ఎటువంటి ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్, సరైన క్వాలిటీ గల ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత సరైన క్వాలిటీ గల స్టాఫ్స్ ఉండట్లేదు. అలాగే వారికి లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా లేవు. వీళ్ళందరూ 4 years అయిపోయి బయటికి రిలీవ్ అయిపోతున్నారు సార్. బయటికి రిలీవ్ అయిపోయిన తర్వాత సుమారుగా ప్రతి సంవత్సరం వచ్చేసరికి టోటల్గా ఆంధ్రప్రదేశ్లో టోటల్ కాలేజెస్ నుంచి 300 కాలేజెస్ నుంచి ప్రతి సంవత్సరం రిలీవ్ అయ్యే వారి సంఖ్య 80,000 మంది రిలీవ్ అవుతున్నారు. వీళ్ళకి అందరికీ జీవనోపాధి అనేది ఎలా లభిస్తుంది? ఇన్ని కాలేజెస్ పెట్టడం వల్ల స్టూడెంట్సే లాస్ అవుతున్నారు సార్. అండ్ నెక్స్ట్ వారికి కాలేజ్ పెట్టచ్చు, వారికి సరైన గైడెన్స్, సరైన ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అరేంజ్ చేస్తేనే పెట్టాలి. అదే సార్, ఇవన్నీ లేకుండా వాళ్ళకి ఎలా అప్రూవ్ చేస్తున్నారు అనేది. శంకర్, మీరు చెప్పింది 100% వాస్తవం. అది ఫార్మసీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మిగతా ఎంబీఏలు కావచ్చు, మిగతా కోర్సులు కావచ్చు, ఒక వేలం వెర్రిగా మనం పెట్టేస్తున్నాం. కూర్చో, ఒక వేలం వెర్రిగా మనం పెట్టేస్తున్నాం. కొంతకాలం ఏమో అసలు ప్రైవేటు విద్య రాకుండా బలవంతంగా అడ్డుకున్నాము. ఇప్పుడేమో తలుపులు బార్లో తెరిచేసి అక్కడ కనీస వస్తువులు ఉన్నాయా? వస్తువుల కంటే వస్తువులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ కౌన్సిల్స్ కారణంగా బిల్డింగ్లు అవి బాగానే ఉన్నాయి, కానీ బిల్డింగులతో చదువు రాదు. మంచి అధ్యాపకులు ఉన్నారా? మంచి లెబారెటరీస్ ఉన్నాయా? అక్కడ బాగా విద్య నేర్చుకునే వాతావరణం ఉందా అన్నది పరిశీలన లేకుండా ఊరికే వేలమేరిగా వచ్చినాయి. కొన్ని సంస్థలు బాగా పనిచేస్తున్నాయి, కొన్ని సంస్థలు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మరింత వేలమేర ఎక్కువ, కొన్ని రాష్ట్రాలు తక్కువ. మరి కొన్ని రాష్ట్రాల్లో కొంచెం స్లోగా ఎక్స్పాండ్ అయ్యారు. మన రాష్ట్రంలో ఆలస్యంగా మొదలెట్టి ఒక్కసారిగా అన్ని పెంచేశారు. ఈ ఇబ్బందులు ఉన్నాయి. అందుకే నేను చెప్తాను, డిగ్రీ వస్తే మన బతుకు బాగుపడతాయని కాదు, మీ అందరికీ కూడా మంచి విద్య పొందే హక్కు ఉన్నది. ఆ ముందు మంచి విద్య ఏంటో తెలుసుకోవాలి. స్కూల్ స్థాయిలో కావచ్చు, కాలేజ్ స్థాయిలో కావచ్చు. అది కేవలం కాలేజ్ స్థాయిలోనే లేదు, స్కూల్ స్థాయిలో కూడా ఉంది. తొలి దశలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఒక్కసారిగా ఇంత ఎక్స్పాన్షన్ అయినప్పుడు టీచర్లు లేక ఇబ్బంది ఉండొచ్చు. లేకున్నా టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనలో కనుక జ్ఞానతృష్ణ ఉంటే, ఎలా నేర్చుకోవాలో తెలిస్తే, ఇవాళ టెక్నాలజీతో కాలేజీ వాళ్ళు కొంత నేర్పితే మిగతాది మన సొంతంగా ప్రయత్నం చేసి మన క్వాలిటీ పెరగచ్చు. కాబట్టి ఎవరినో నిందించడం కాకుండా, ఎవరి భవిష్యత్తు అయితే నిర్ణయం అవుతుందో వాళ్ళు, అంటే మీలో కూడా కొంత తపన ఉండాలి. ఎట్లా దీన్ని ఓవర్కమ్ కావాలి, మన శక్తిని ఎలా ఉపయోగించాలని చెప్పిన ఆలోచన మీరు చేయకపోతే, అనికిమాలిన గాడిదేవుడో గంతులేస్తుంటే వాడు ₹1,00,00,000 ఇచ్చారని సినిమా యాక్టర్ కాడ వెనకాల మీరు పడిపోతుంటే, కొత్త సినిమా రాగానే ఆ సినిమాలో బ్లాక్ మార్కెట్లో కొనటమే మీ జీవిత ధ్యేయంగా మీకుంటే, మనకు ఆత్మగౌరవం లేకపోతే ఎలా వస్తుంది మనకు విద్య? కాబట్టి సమాజంలో చాలా చెడు పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇవి మన జీవితాన్ని శాసిస్తాయి. నిందించడం కాకుండా మనం దీనిలో భాగం కావాలి. ఎట్లా బాగు చేయాలని చెప్పిన తపన మీ నుంచి రావాలి. నేను ఇవాళ ఎందుకని ఈ విషయాలు చెప్పాను మీకు? మీలో కొంతమంది అయినా ఏంటి ఎట్లా ఉంది, దీన్ని ఎందుకు బాగుపడలేదు, స్కూల్ నుంచి కాలేజ్ దాకా అని చెప్పని కొంత కష్టం మొదలెట్టారనుకోండి, ఇవాళ కాబట్టి రేపటికైనా ఈ కాలేజీలన్నీ కూడా మరింత మంచి ప్రమాణాలు తీసుకొస్తాయి. ఇవాళ కాబట్టి రేపైనా ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా అరే మనకి ఇక్కడ ఉత్పత్తి మనమే చేయొచ్చు కదా, దిగుమతులు ఎందుకు, వీళ్ళకి ఉపాధి వచ్చుకొని ఆలోచన మొదలెడతారు. అసలు మనం ఎవరు మాట్లాడకుండా తిట్టు కూర్చున్నాం అనుకోండి, సమస్య అంతా తిట్ల వలయం అవుతుందంటే. కాబట్టి ఇప్పుడు మొదలెట్టాలి.
రెండోది ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే దీన్ని మార్చడం పెద్ద కష్టం కాదు. మన సమాజంలో విద్యకి డిమాండ్ ఉంది, మన ఎకానమీకి స్కిల్ పీపుల్ కావాలి. నిజంగా స్కిల్ పీపుల్ అంటే ఇవాళ ఉపాధికి పెద్ద కరువు ఉండదు. పెరుగుతున్న ఎకానమీ, పరిశ్రమల్లో ఉన్న వాళ్ళని ఏమైనా ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లేదంటే, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ లేవేంటంటే స్కిల్డ్ వర్కర్స్ లేరు సార్ ఇక్కడ అని చెప్తున్నారు. నిరుద్యోగం ఒక పక్కన తాండవిస్తోంది దేశంలో, మరో పక్కన పనికొచ్చే వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి మనం నిజంగా కనుక క్వాలిటీ పెంచితే ఇమ్మీడియట్గా రివార్డ్స్ వస్తాయి. రెండోది క్వాలిటీ పెంచడం అంత కష్టం కాదు. ప్రపంచం అంతా కూడా ఈవేళ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. నాలెడ్జ్ అంతా అందరికి అందుబాటులో ఉంటున్నది. కొన్ని మౌలికమైన ప్రమాణాలు కనుక పాటించినట్టయితే ప్రభుత్వాలు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎట్లా అపాయింట్ చేస్తారు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎట్లా అపాయింట్ చేస్తారు, ఈ సెమిస్టర్ సిస్టమ్ ఎట్లాగా, ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎట్లాగా, తర్వాత కోర్స్ కంటెంట్ ఎలెక్టివ్స్ పెట్టడం ఎట్లాగా, ఇట్లాంటి కొన్ని లోతు కలదలుచుకోలే టైం లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేస్తే చాలా పెద్ద మార్పులు అవుట్కమ్లో వస్తాయి. మనం ఆలోచించాల్సింది ఏ చిన్న మార్పులు చేస్తే ఏ పెద్ద మార్పులు అవుట్కమ్లో వస్తాయి. చైనాలో విద్య మనకంటే అధ్వానంగా ఉండేది 20 ఏళ్ల క్రితం. ఇవాళ చైనా విద్యలో కూడా బ్రహ్మాండంగా ఉంటాం. వాళ్ళు ఎలా చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు కొంచెం ప్రపంచంలో అనుభవం నుంచి నేర్చుకుని ఏ పనులు చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆ పనులు చేశారు. మనం ఆ పనులు చేయట్లేదు. విద్యార్థులు ఆలోచిస్తా, తల్లిదండ్రులు ఆలోచిస్తా, కాలేజ్ యాజమాన్యాలు ఆలోచిస్తా, ప్రభుత్వం ఆలోచించట్లా. ఎవరో వాళ్ళు ఆలోచిస్తారు కదా, మొదలెట్టాలి కదా. కాబట్టి ఇతర దేశాల్లో మనకంటే విద్య బాగున్న చోట్ల వాళ్ళేం అద్భుతాలు చేయాల, వాళ్ళు కామన్ సెన్స్తో కొన్ని సరైన పనులు చేశారు. ఎక్కడ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చినాయి, దాన్ని ఎట్లా మనం వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, మన పరిస్థితుల్లో వాటిని ఎట్లా అమలు చేయాలి, ఇది మనం నేర్చుకోవడం మొదలెట్ట. కాబట్టి పరిస్థితులు బాధాకరంగా ఉన్నమాట వాస్తవమే, కానీ నిరాశపడక్కర్లా. పెరుగుతున్న ఎకానమీలో ఖచ్చితంగా మనకి తెలివితేటలు ఉంటే కొన్ని సందర్భాల్లో చదివిన డిగ్రీని బట్టే ఉద్యోగం రాకపోయినా డిమాండ్ సప్లై గ్యాప్స్ ఎప్పుడూ ఉంటాయి. లేకపోయినా ఏదో ఒక రూపంలో ఇంగిత జ్ఞానం ఉండి సమాజానికి పనికొచ్చే శక్తి ఉంటే మనకు బతకడానికి లోపం ఉండదు. కాబట్టి ఇంగిత జ్ఞానం సమాజానికి పనికొచ్చేటువంటి శక్తి మనకు వచ్చే చదువు కావాలని చెప్పంటే మనం నిలబడి గట్టిగా దానికోసం పోరాడడం అంటే వీధుల్లోకి వెళ్ళేసి రాళ్ళు వేయటం కాదు, బస్సులు తగలటం కాదు. పోరాడడం అంటే ముందు విషయం తెలుసుకోవటం, 10 మందిని కూడా ప్రేరేపించడం, సంఘటితం చేయటం, సంఘటితంతో పరిజ్ఞానంతో నిలదీయటం. అక్కడి నుంచి ఖచ్చితంగా పరిష్కారాలు వస్తాయి, ఇంకో మార్గం లేదు. కాబట్టి ఇట్స్ నెవర్ టూ లేట్, లెట్ us start now. నమస్తే సార్. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ మీ పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి సార్. ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను సార్. ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ అమ్మా? జూనియర్ ఇంటర్ ఫ్యాకల్టీ సార్. ఏ సబ్జెక్టు? ఇంగ్లీష్ సార్. చెప్పండి. లాస్ట్ 2 months 3 months నుంచి న్యూస్ పేపర్స్ చూస్తుంటే ఏ క్రైమ్లో అయినా స్టూడెంట్స్ తాలూకా ఇంటర్ఫీరెన్స్ ఉంది అని చెప్తున్నారు సార్. ఇక్కడ కాలేజ్లో టీచర్స్ చెప్తున్నారు అండ్ లెక్చరర్స్ చెప్తున్నారు. ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా చాలా నీట్గా చూసుకుంటున్నారు సార్ పిల్లల్ని. అండ్ అప్పటికన్నా ఇప్పుడు పిల్లల్ని పేరెంట్స్ ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని చెప్తున్నారు. మరి ఎందుకని క్రైమ్ రేట్ పెరుగుతుంది, ప్లస్ స్టూడెంట్స్ తాలూకు వ్యూస్ ఎందుకని చేంజ్ అవుతున్నాయో జస్ట్ చిన్న మెసేజ్ ఇస్తారని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు గతానికి ఇప్పటికీ ఒక 2-3 తేడాలు వచ్చినాయి. మొట్టమొదటిది గ్రామీణ ప్రాంతాల నుంచి మనం ఇవాళ పట్టణాలకి నగరాలకి ఎక్కువగా వస్తున్నాం. గ్రామాల్లో ఏమవుతుంది, ఆ అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అందరికీ తెలుసు, ఊళ్ళు పలానా వాడి కొడుకు పలానా ఆయన కూతురు. కాబట్టి ఈ అబ్బాయి అమ్మాయి తప్పు చేస్తే మొత్తం సమాజం అంతా కూడా తెలుసుకుంటుంది, ఇంట్లో అమ్మా నాన్న తెలుస్తుంది, బంధువుల్లో మనం కొంచెం పరుగు పోతుందని చెప్పిన భయం ఉండేది. ఆ సమాజం సామాజిక కట్టుబాటు ఉండేది. ఎప్పుడైతే ఒక సిటీకి వచ్చాం, లేకపోతే కాలేజీలో ఇంతమంది ఉన్నారు, మీరు ఎవరో గుర్తుపట్టలేరు, మధ్యలో ఎవరో కొవ్వమంటాడు, ఎవరు గుర్తుపట్టలేరు కదా. ఎనానిమిటీ అనేది మనలో ఉన్నటువంటి మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ప్రతి మనిషిలో ఆ చెడుని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. పట్టణాల నగరాలు అయ్యేసరికి ఎనానిమిటీ పోయేసరికి, ఈ సామాజిక కట్టుబాట్లు పైన లేకపోయేసరికి ఇంట్లో బాగున్నా, తెలిసిన వాళ్ళు ఉన్న చోట బాగున్నా, తెలియని వాళ్ళు ఉన్న చోట వచ్చేసరికి నేరస్తులుగా మారే ప్రమాదం కనిపిస్తుంది మొట్టమొదటి. రెండోది ఏమవుతుంది, ఒకప్పుడు యవ్వనంలోకి వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా సరే కొంచెం హార్మోన్స్ ఉంటాయి, కొంచెం బోల్డంత శక్తి ఉంటుంది, బోల్డంత ఆవేశం ఉంటుంది. దాన్ని అదుపు చేసేందుకు సమాజం చాలా కట్టుబాట్లు పెట్టింది ప్రత్యేకంగా. ఉదాహరణకు ఆడ మగ విషయం ఉందనుకోండి, మంచి చెడు ఆ రోజుల్లో పెళ్ళయ్యేదాకా అబ్బాయి అమ్మాయిని చూడకూడదు, అమ్మాయి అబ్బాయిని చూడకూడదు, పెళ్ళి అయినాక కలిసి బతకడం. కొన్ని సాంప్రదాయాలు మంచివన్నీ అంటలా, ఆనాటి జీవితం అది.
అది నడిచింది. కానీ ఈవేళ ప్రపంచం మారింది. ఈవేళ సామాజిక కట్టుబాట్లు పోయినాయి. మీరు టీవీ చూసినా, సినిమా చూసినా, పత్రికలు చూసినా ఆడపిల్లలు ఏడిపించటమో, లేకపోతే మరి హెరాస్ చేయటమో, టీజింగ్ చేయటమో, ఏ అనుమతి లేకుండా తాకటమో, ఇవన్నీ కూడా పెద్ద హీరోయిజం అనుకుంటున్నాం. సినిమాల్లో కూడా ఈ మధ్య నాకు ఎవరో చెప్పారు, ఒక సినిమాకి ప్రమోస్ ఇస్తున్నారంట టీవీలో. ఏమిటని, ఒక సోకాల్డ్ హీరో తమ్ముడు ఉన్నారు. ఆ హీరో తమ్ముడు ఒక అమ్మాయిని ఏడిపిస్తే అమ్మాయి హీరోకి ఫోన్ చేసిందంట, మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు, నన్ను అల్లరి చేస్తున్నాడు, పిచ్చి వేషాలు వేస్తున్నాడు, మీరు కాస్త మందలించండి చెప్పని. అంటే ఆ హీరో గారు చెప్తాట, మా తమ్ముడు కాబట్టి అంతటితో ఊరుకున్నాడు, నేనైతే ఎత్తుకొచ్చేవాడిని నేను చెప్పన్నాడు. నవ్వటంగా అది కాల్చిపారేలా గాడిది. అలాంటి చెత్త సినిమాలు అంటే ఆ పని చేయడం చాలా సహజం, అది హీరోయిజం అనేటువంటి సందేశాన్ని ఇచ్చిన దుర్మార్గుల్ని పాతిపెట్టాం. మనం అలాంటి సమాజ నిర్మాణం చేసాం. విజ్ఞత లేకుండా, ఏది మంచో ఏదో చెడో తెలియకుండా హీరోయిజం అని చెప్పంటే వెధవేషాలు వేయటం, హీరోయిజం అని చెప్పంటే గూండాగిరి చేయటం, హీరోయిజం అంటే ఒక గాడి వెనకాల తిరిగి జేజలు పరకటం. నిజమైన హీరోయిజం అంటే తెలియకుండా చేసి దాంతో ఏమవుతుంది, వెరుదూరంలో వస్తుంది. మూడోది, వీటన్నిటికీ విరుడు ఏం కావాలో, తప్పు చేస్తే వెంటనే దండించేటువంటి ఏర్పాటు ఉండాలి. మన సమాజంలో తప్పు చేస్తే దండిస్తాడన్న భయం పూర్తిగా పోయింది. సమాజం కట్టుబాట్లు పోయినాయి. చుట్టూ ఉన్నటువంటి ఈ మీడియా ఇవన్నీ కూడా మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపెడుతున్నాయి, మంచిని బలహీనతగా, చెడుని మంచిగా చూపెడుతున్నాయి. తప్పు చేస్తే శిక్ష పడుతున్న భయం లేదు. ఉదాహరణకి సింగపూర్ ఉంది, అక్కడ ఒక ఆడపిల్లని కనుక అనుమతి లేకుండా తడివి పిక్చర్స్ వేశారనుకోండి, వెంటనే 2 రోజుల్లో అక్కడ కోర్టులో అమ్మరి ప్రొసీజర్లో కరెక్ట్ కాదో ప్రూవ్ చేసి దానికి మళ్ళీ జైల్లో పెట్టడం, 10 ఏళ్ళు మాట్లాడటం గొడవ అంతా ఉండదు. మంచి బడిత పట్టుకొని, నిజంగా సీరియస్గా కేనింగ్ అని చెప్పి అంటారు, అరించి డయామీటర్ ఉన్నటువంటి బడిత, 1.2 మీటర్లు పొడుగున్న బడిత పట్టుకొని బాది పారేస్తారు. చావకుండా, వాడికి వైటల్ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉండే ఏర్పాట్లు చేసి జాగ్రత్తగా బాది పారేస్తారు. అంటే ఒక 4 రోజుల పాటు ఆ గాయాలు మాందదు, తర్వాత మాంతుంది. నొప్పి తగిలినప్పుడు మాత్రం భయంకరంగా ఉంటుంది. జీవితంలో ఇంకా ఏ నొప్పి అంత గట్టిగా అనిపించదు. 190 కేసులు ఇలాంటి జరుగుతున్న భయం ఉంటే పిక్చర్స్లు మళ్ళీ వేరు. మనం ఈ సమాజంలో అసలు హత్య చేస్తేనే వాడికి శిక్ష పడదాయి, ఇంకా చిన్న తప్పులు చేస్తే శిక్ష పడుతుంది. ఈ చిన్న తప్పుల నుంచి గ్రాడ్యుయేట్ అయి హత్యలు గడుతున్నారు, మానభంగాలు గడుతున్నారు, దేశద్రోహాన్ని గడుతున్నారు, రకరకాలు కొడుతున్నాయి. కాబట్టి 3 పరిశీలన చేయాలి. మొట్టమొదటి, సామాజిక కట్టుబాట్లు లేని సందర్భంలో ఎలాంటి సామాజిక కట్టుబాట్లు చేయాలి, తీసుకురావాలి. వాడు క్యూలో నుంచోకుండా తోసేస్తున్నాడు, మిగతా వాళ్ళంతా మౌనంగా కూర్చోవడమేనా? ఇంట్లో కుటుంబం చూసుకుంటుంది, బయట మనం చూసుకోవద్దా? కొన్ని సంప్రదాయాలను మనం పాటించాలి. అట్లాగే మారుతున్న కాలంలో ఆడ మగ ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఇప్పుడు పూర్వంలాగా నువ్వు ఆడపిల్లతో చూడడానికి వెళ్ళేది, మాట్లాడడానికి వెళ్ళేది అంటే లాభం లేదు, కాలం మారింది. కానీ అదే సమయంలో ఆధునికంగానే తగినట్టుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, నేర ప్రవృత్తికి పాల్పడకుండా, సామాజిక కట్టుబాట్లను గౌరవిస్తూ ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేయగలమా? 3, తప్పు చేస్తే వెంటనే దండించగలమా? ఈ 3 ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ఈవేళ యువతలో 190 మంది అత్యుత్తమైన వాళ్ళు ఉన్నారు. ప్రతి సమాజంలో ఒకళ్ళు ఇద్దరు దుర్మార్గులు ఉంటారు, ఆకతాయి వెధవలు ఉంటారు. వాళ్ళని అదుపు చేసే యంత్రాంగం ఉన్నట్టయితే మిగతా వాళ్ళందరూ కూడా మంచి సందేశం వస్తుంది. దీన్ని మార్చుకోగలం. నిరాశపడదు. ఇప్పటికి కూడా మనకు నేరాలు తక్కువ, ప్రపంచంలో నేరాలు నాకు ఎక్కువేం కాదు. ఇప్పటికి కూడా మన సమాజంలో పూర్తిగా నాశనం కాలం. కానీ ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది. పద్ధతి ప్రకారం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్చగలం. చిన్న ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ నగరంలో, మీకు ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, ఈ టింటెడ్ గ్లాస్ పెట్టకూడదు కార్లకు అని చెప్పని ఒక రూల్ని ఇక్కడ కూడా ఉందా? వారం రోజుల్లో రాష్ట్రం అమలైపోయిందిగా. ఇవాళ రోజుల్లో సినిమా యాక్టర్లు కానీ, పాలిటీషియన్స్ కానీ, డబ్బులున్న వాళ్ళు కానీ, వీళ్ళందరితో సహా కారుకి టింటెడ్ గ్లాస్ ఒకటి పెట్టట్లా. వారం రోజుల్లో, అది సెలవు రోజుల్లో సెట్ అయిపోయింది. ఎందుకని? గట్టిగా మేము దీన్ని పాటిస్తాము, అమలు చేస్తాము, మీరు కనుక దీనికి లోపడకపోయినట్టయితే జరిమానాలు వేస్తాము అని ఒక సంకేతాన్ని ఇచ్చారు. నిజామాబాద్లో కొందరు ఎమ్మెల్యేల కార్లు సీజ్ చేశారని ప్రచారమైంది. 10,000 15,000 జరిమానా వేస్తున్నారని చెప్పి అన్నారు. దాంతో అందరు దారికి వచ్చారు. అంటే మీరు సరిగ్గా కనుక మేము తప్పు చేస్తే శిక్ష వేస్తాము, మేము సహించమన్న సంకేతాన్ని సమాజం ఇస్తే, చట్టం ఇస్తే, ఇప్పటికి కూడా ఈ దేశంలో అందరూ వెంటనే దారికి వచ్చేస్తారు.
ఆ ప్రయత్నం మనం చేయకుండా ఎవరిని అందిస్తే లాభం లేదు. ప్రతి సమాజంలో 100కి 1 విధవలు ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు విధవల్ని కట్టడి చేయడం కోసమే సమాజము, చట్టము, ప్రభుత్వము ఇవన్నీ అవసరం. అందుకోసమే అక్కడ విఫలం అయితే మిగతావన్నీ కూడా విఫలం అయిపోతాయి. కాబట్టి మీరు చెప్పింది వాస్తవము అని అంత నిరాశ పడక్కర్లేదు. ఖచ్చితంగా దీన్ని మార్చొచ్చు. మనం సిద్ధపడాలి. చట్టబద్ధ పాలన కావాలి. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. వాడు చట్టం చేస్తే ఒక క్షణం నాకు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా నేను దాన్ని పాటించాలి. బంగారం లాంటి నేషనల్ హైవేస్ మనం ఏర్పాటు చేసాం, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి. అద్దంలాగా ఉంది రోడ్డు, 150 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. మరి వేగంగా వెళ్ళిపోయి ప్రాణం తీసుకోవాలనుకుంటే 470 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు హాయిగా, అడ్డు లేకుండా. కానీ ఏం చేస్తున్నారు, యూటర్న్ తీసుకోవడానికి బద్ధకం వేసి మళ్ళీ 3 కిలోమీటర్లు దాటితే మళ్ళీ ఏదో పెట్రోల్ పోతుంది, 2 నిమిషాలు పోతాయి. 2 నిమిషాలు ఉండేది పెద్ద భారతదేశ ప్రధానమంత్రి అండి. ఆ 2 నిమిషాలు పోతే వాడికి పని ప్రపంచంతో మునిగిపోతుంది. అందుకని వాడు ఎదురుగా వస్తున్నాడు. ప్రాణాల పక్కన ఏమవుతుంది? అలాంటి విధానాలు తీవ్రంగా కట్టడి చేశారనుకోండి. అవసరమైతే బాధి పారేశారు, 10,000 20,000 జరిమానా వేశారు, ఆ వెహికల్ని సీజ్ చేశారనుకోండి 2 సార్లు 3 సార్లు. అందరినీ చేయక్కర్లా, మొత్తం దారికి వస్తారు. మనం చేస్తున్నామా? చేయటం. నేషనల్ హైవే కూడా నరకోపం అవుతుంది. వాళ్ళ పిల్లలు ఎవరన్నా నేషనల్ హైవే మీద డ్రైవ్ చేస్తున్నాం అని చెప్పి భయపడిపోతున్నాం. నువ్వు బాగా చేసినావు, ఎదురోడు వస్తాడేమోనయ్యా, భయం అవుతుంది, ఏమవుతుంది ప్రాణం అని చెప్పాను. చిన్న విషయమే కావచ్చు, కానీ ప్రాణాంతకాన్ని దారితీస్తుంది. కాబట్టి చట్టాన్ని వెంటనే పాటించే ఏర్పాట్లు కూడా చేయకపోతే, చట్టానికి విరుద్ధంగా ఉంటే మన ప్రాణం అయిపోతాయని మనకు అర్థం కాకపోతే, ప్రతి వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాన్ని చేసే పద్ధతి ఉంటే అందరూ నష్టపోతారు. కాబట్టి దీని నుంచి బయటపడడానికి పూర్తిగా సాధ్యం, నిరాశపడక్కర్లేదు. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లం, వీ హ్యావ్ టు అడ్రెస్ ఇట్ నౌ. గాడిద ఉద్యోగం తీసిపారేయాలి. మనం చట్టాన్ని పాటించేందుకు రాకపోతే పోలీస్ యంత్రాంగం ఎదురుగా కారు వస్తుంటే తప్పించుకుపోవని చెప్పంటే ఇంకా నేషనల్ హైవే ఎందుకండి? మామూలు మట్టి రోడ్డు అంటే కనీసం జాగ్రత్త 20 కిలోమీటర్ల దూరం వెళ్తాం, అంతకు తగిన అవకాశం కూడా ఉండదు. 150 కిలోమీటర్లు నేషనల్ హైవేలో ఖర్చు కావడం కదా. అంచేత ఇవి మన జీవితానికి దూరంగా ఉన్న విషయాలు, మన జీవితంలో అంశాలు. ఖచ్చితంగా వీటిని మనం మార్చగలం. నెక్స్ట్. ఓకే, నాకు తెలియదు ఎక్కడ, ఇక్కడ చెప్పండి. అసలు ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఏ కాలేజ్ తీసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్ అని ఇంక్రీజ్ అయిపోతున్నాయి సార్. ఇలా ఇంక్రీజ్ అయిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి, మెయిన్ రీజన్ వచ్చేసి పీపుల్ సైకాలజీ అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇన్ని కాలేజెస్ ఇంక్రీజ్ అయిపోతుంటే, ఐఎమ్ ఫైనల్ ఇయర్ సార్, ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చాలా ల్యాబ్స్ ఉంటాయి సార్. ఇంజనీరింగ్లో ఎన్ని ల్యాబ్స్ ఉంటాయి తెలుస్తుంది సార్. ఏ ల్యాబ్లో కూడా ఈ ఎక్విప్మెంట్ మాకు లేదు అని ఎప్పుడు అనుకోలేదు సార్ మా కాలేజ్లో. అలాంటప్పుడు ఇంత వెల్ ఎక్విప్డ్ అండ్ స్టాఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అడ్మిషన్స్ కంపేర్ చేసుకునేసరికి పక్క కాలేజెస్లో బేసిక్ నీడ్స్ కూడా లేని కాలేజెస్ చాలా ఉన్నాయి సార్ ఇక్కడ. లైక్ లైబ్రరీ, బస్ ఫెసిలిటీ అండ్ ఆల్ సార్. కానీ అడ్మిషన్స్ కంపేర్ చేసుకుంటే వాళ్ళకే ఎక్కువ ఉంటున్నాయి సార్. మెయిన్ రీజన్ వచ్చేసి సైకాలజీ అని నేను అనుకుంటున్నాను సార్. వాట్స్ యువర్ ఒపీనియన్? బికాస్ ఎందుకంటే వీక్లీ ఏదో ఫంక్షన్ పెట్టేసి, లేకపోతే మంత్లీ ఏదో ఫంక్షన్ పెట్టేసి 2 or 3 న్యూస్ పేపర్స్లో ఫొటోస్ వచ్చేసరికి పీపుల్ బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు సార్ దానికి. మా కాలేజెస్లో దట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి సార్, లిమిటెడ్గా ఉంటాయి సార్. హరిణి, సార్ చెప్పండి. ఇది కొంతకాలం ఈ సమస్య ఉంటుంది కానీ దీర్ఘకాలం ఉంటుంది. ఇవాళ కనుక గవర్నమెంట్ ఫీ రీఇంబర్స్మెంట్ లేకుండా ఉంటే రాష్ట్రంలో 300 కాలేజీలు మూతపడతాయి. ఫీ రీఇంబర్స్మెంట్ ఉన్నా కూడా దాదాపు 1,00,000 సీట్లు ఇవాళ అడ్మిషన్ లేవు, 80,000 సీట్లు కావున. కాబట్టి క్రమక్రమంగా స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ ఈ పనికి మాలిన కాలేజీలో ఉపయోగం లేదని చెప్పని ఫీ రీఇంబర్స్మెంట్ ఉన్నా కూడా వెళ్లకుండా ఆపుతున్నారు. అంటే ప్రభుత్వం చేయాల్సింది బుద్ధి ఉన్నట్టయితే పరిమితమైన సంఖ్యలో, అవసరమైన మేరకు ఉంచండి, కానీ పరిమితమైన సంఖ్యలో మంచి ప్రమాణాలు ఉండేట్టుగా చేస్తే బాగుండేది. కానీ వాళ్ళు ఏం చేశారు, మాకు నచ్చిన వాడికి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంటే అదేదో పెద్ద బహుమానం అనుకున్నాడు, వాడికి ఫేవర్ చేయటం అనుకున్నారు. అసలు విద్య అంటే ఏమాత్రం తెలియని వాళ్ళు, కిరాణా కొట్ల వాళ్ళు, కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు, సారా వ్యాపారం చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేశారు. ఏదో వ్యాపారంలాగా వచ్చేసింది. ఒక పిచ్చి వాతావరణం వచ్చింది. పాపం తల్లిదండ్రులు ఏమో పిల్లలు చదువుకుంటే బాగుపడతారని చెప్పని ఇంజనీరింగ్ అంటే మంచి విద్య కదా అని చెప్పని పంపించడం మొదలెట్టారు. కానీ క్రమక్రమంగా ఇప్పుడు ప్రాసెస్ రివర్స్ అవుతుంది. నా దృష్టిలో ఈవేళ ఒక 300-400 కాలేజీలు రాష్ట్రంలో క్లోజ్ చేస్తే రాష్ట్రానికి ఏం నష్టం లేదు. మిగతా 300-400 కాలేజీలని బాగా మంచి ప్రమాణాలు చూసుకుని అక్కడ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆ పిల్లలకి అవకాశాలు బాగుంటాయి. మిగతా పిల్లలు అనవసరంగా చెడిపోకుండా ఇంకా వేరే విద్యకి వెళ్ళి వాళ్ళ బతుకు బాగుపడుతుంది. అది సమాజం చేయడం మొదలెడుతుంది. తాత్కాలికంగా మీరు ఒక హాస్పిటల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, పనికిమాలిన సంస్థల్లో కూడా మంచి ప్రచారం చేసి, ఆకర్షణ చేసి, బ్రోకర్లను పెట్టి అదనంగా ఎక్కువ డిమాండ్ వచ్చేట్టు చేసుకోవచ్చు. కానీ తాత్కాలికమే.
అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. చివరికి 24 క్యారెట్ల బంగారమే పనికి మాలినటువంటి మరో మెట్టలు. కాబట్టి ఆ తేడా కాలక్రమేణా తెలుస్తుంది. దురదృష్టం ఏంటంటే నష్టపోయి తెలుసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వాల మూర్ఖత్వం వల్ల. ఆ ప్రభుత్వం మేలుకున్నట్టయితే త్వరగా దీని క్వాలిటీ పెంచడం, లేకపోతే క్వాలిటీ లేనట్టు మూసేయడం అవకాశం జరుగుతుంది. బట్ డోంట్ బీ డిసప్పాయింటెడ్. హెల్త్ కేర్ కూడా ఇట్లానే ఉంది. మంచి డాక్టర్ ఉండి ప్రచారం లేకుండా ఉంటే ఆయన దగ్గర తక్కువ వెళ్తాం. అలాగే మంచి స్కూల్ ఉండి అక్కడ బాగా చేస్తుండి ఉంటే ప్రచారం లేదు కాబట్టి ఆయన దగ్గరికి పోరు. ఒక పనికిరాని స్కూల్ బాగా ప్రచారం చేసి ఆర్భాటం చేస్తే వేల మెరుగెడతారు. పాపం తెలియక, తల్లిదండ్రుల దురుద్దేశం కాదు, మా పిల్లలు బాగుపడాలని కోరుకుంటుంది. ఆ వేల మెరులో పాపం మంచి చెడు తెలియక నష్టపోతారు. కానీ కాలక్రమేణా అది బయటపడుతుంది. రెండోది ఏంటంటే ఈ క్వాలిటీని ప్రజలకు అర్థమయ్యేట్ చేయడం కోసం రేటింగ్ సంస్థలు ఉండాలి. అది కేవలం ప్రభుత్వంలోనే కాకుండా స్వచ్ఛందంగా రేటింగ్ పెట్టి, జెన్యున్ రేటింగ్ పెట్టి, అది మన అందరికీ ఇప్పుడు ఇవాళ ఇంటర్నెట్ ఉంది కాబట్టి యాక్సెసిబుల్ చేశారనుకోండి, ఫలానా కాలేజీ ఫలానా రంగంలో దాని ప్రమాణాలు ఇట్లా ఉన్నాయి, దానికి AAA రేటింగ్ ఇచ్చాం, ఈ కాలేజ్ చెత్త కాలేజీ దానికి 0 రేటింగ్ ఇచ్చాం, అలా రేటింగ్ ఇచ్చారనుకోండి, మనకి వెళ్లే ముందు మోసపోకుండా, ఈ పై మెరుగులు చూసి మోసపోకుండా కాలేజ్ క్వాలిటీని బట్టి చేరడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. కాబట్టి ప్రాసెస్ యాక్సిలరేట్ చేయడం కోసం కొన్ని ప్రాసెసెస్ కావాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అంటే మనకి ఇండియాలో ఎడ్యుకేషన్ పరంగా టీచర్స్ మనల్ని మేల్ అండ్ ఫీమేలే మన క్యాస్ట్ అని అంటున్నారు. కానీ ఎడ్యుకేషన్ పరంగా క్యాస్ట్ ఎందుకు అడుగుతున్నారు సార్? తేజ, నీ ప్రశ్న 100% కరెక్ట్ అమ్మా. మన దురదృష్టం ఇవాళ కూడా కులం ఇంత ప్రభావాన్ని చూపెడుతుంది. కానీ ఎక్కడా కూడా కులం అడిగే హక్కు వాళ్ళకి లేదు. రిజర్వేషన్లు ఉన్న చోట మీరు బాగా అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్లు ఉన్న చోట ఆ రిజర్వేషన్లకి వీరికి అర్హత ఉందో తెలుసుకోవడం కోసం మీరు SC STయా BC అడగటం ఇవాళ దురదృష్టవశాత్తు అవసరం. ఆ మేరకు తప్ప రిజర్వేషన్లు పొందమనుకునే వాళ్ళకి కానీ, రిజర్వేషన్లకు అందని వర్గాలకు కానీ నీ క్యాస్ట్ అంటే అడిగే హక్కు ఎవరికీ లేదు, చెప్పాల్సిన బాధ్యత మీకు లేదు. కాకపోతే రిజర్వేషన్లు మాకు అక్కర్లేదు, లేకపోతే రిజర్వేషన్లు మాకు రావు అని చెప్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళకు కూడా అక్కడ క్యాస్ట్ అడగక్కర్లేదు. సర్టిఫికేట్లో క్యాస్ట్ ఉంటుంది రిజర్వేషన్ ఉన్నప్పుడు, అక్కడలా కేటగిరీ SCయా BCయా అని చెప్పిన కేటగిరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా మనకి విజ్ఞత ఉన్నట్టయితే కనీసం ఇంకొక 20 ఏళ్లకైనా, ఇవాళ వెంటనే కాకపోయినా, అసలు కులం ప్రస్తావన చదువులో ఉద్యోగంలో లేకుండా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే అంబేద్కర్ ఆనాడు రిజర్వేషన్లను కేవలం 10 ఏళ్లకి 20 ఏళ్లకి పరిమితం చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ 10-20 ఏళ్ల కాలంలో ఏ కులంలో పుట్టినా కూడా ప్రతి బిడ్డకి మంచి చదువుని అందించి, నా పుట్టుక వల్ల నా బతుకు మారిందని చెప్పన్న భావం లేకుండా అందరికీ అవకాశాలు కల్పించి, ఉన్నత విద్యలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ ప్రవేశం అందరికీ సమానంగా ఉండి ఏర్పాటు చేస్తే రిజర్వేషన్లు అక్కర్లేదు అనుకున్నాడు ఆయన. మన గాడిదలు ఏం చేశారు? తాత్కాలికమైన పరిహారం రిజర్వేషన్లని శాశ్వత పరిష్కారంగా నటించి పిల్లలకి మంచి విద్య అందకుండా, ఎదిగే అవకాశం రాకుండా రిజర్వేషన్లను కొనసాగించి, రిజర్వేషన్ల విషయంలో మళ్ళీ కులాలకి మధ్య తంపులు పెట్టి వాళ్ళు ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నారు. కాబట్టి ఈవేళ చేయాల్సింది మంచి విద్యని, ఏ కులంలో పుట్టినా ఏ కుటుంబంలో పుట్టినా మంచి విద్యని గ్యారంటీగా నా బిడ్డకి మంచి చదువు వస్తుంది, ప్రతి బిడ్డకి 10-12 ఏళ్ళు చదువు అందుతుంది, ఆ తర్వాత వాళ్ళ శక్తిని బట్టి ఆసక్తిని బట్టి చదువుకుంటారు. కానీ అంతవరకు మాత్రం నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా ఒక కలెక్టర్ కొడుకుతో ఒక మంత్రి కూతురుతో పోటీ పడే శక్తి బిడ్డకు అందిందన్న నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయాలి. దానికోసం సర్వశక్తుల్ని కేంద్రీకరించాలి. మనకున్న మొత్తం డబ్బుని, టెక్నాలజీని ఏదున్నా కూడా దానికోసం ఖర్చు పెట్టి ఆ పని చేస్తే అప్పుడు కులం ప్రస్తావన ఉండదు, రిజర్వేషన్లు అవసరం ఉండదు. అప్పటిదాకా రిజర్వేషన్ల వరకు మాత్రం కనీసం కేటగిరీ అడగాల్సిన అవసరం ఉంటుంది, మిగతా వాళ్ళు అడగక్కర్లేదు. దురదృష్టం ఏంటంటే రాజకీయమో ప్రభుత్వం మూర్ఖంగా కానీ జనాన్ని విభజించాలని కానీ కులం ప్రస్తావన తీసుకొస్తుంది. చాలా చోట్ల విద్యార్థుల్లో కూడా సమాజంలో ఉన్మాదం చేరి కాలేజీల్లో కులం పేరుతో తన్నుకుంటున్నారని విన్నాను నేను. కాలేజీలో చేరగానే ర్యాగింగ్ పేరుతో నీ కులం ఏంటి అని అడగటం, కులం పేరుతో చులకన చేయటం, ఆ కులం వాళ్ళంతా కలిసి గ్రూప్ ఏర్పడటం, ఇలాంటివి చాలా కాదు. ఇక్కడ లేదని ఆశిస్తున్నాను. ఇలాంటివి చాలా